ఇప్పుడు కవిత గారు, ఎమ్మెల్సీ కవిత గారు ఈడీ కేసులో లిక్కరు ఆ కుంభకోణంలో అరెస్ట్ అయినటువంటి కవిత గారు నోరు తెరిచి నిజాలు చెప్తే ఎవరెవరికి మెడకు చుట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు హాట్ టాపిక్ అదే. ఈ లిక్కర్కు సంబంధించినటువంటి దాంట్లో పాటు మనీ లాండరింగ్ కు సంబంధించినటువంటి దాంట్లో డబ్బులకు సంబంధించినటువంటి లావాదేవీల్లో టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారా, కాంగ్రెస్ కి వెళ్ళినటువంటి టిఆర్ఎస్ నాయకులు ఉన్నారా, కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులకు కూడా సంబంధం ఉందా అనేటువంటి దానిపైన ఇప్పుడు విపరీతంగా చర్చ సాగుతున్నది. కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు, అత్యంత ముఖ్యమైనటువంటి నాయకుడు కూడా ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి ఫోన్ కాల్ లిస్టులో, చాటింగ్ లిస్టులో ఉన్నారనేటువంటిది ఇప్పుడు వస్తున్నటువంటి చర్చ. ఇప్పుడు అదే జరిగితే గనక ఒక పెద్ద విషయం, సంచలనమైనటువంటి విషయం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఆ పెద్ద నాయకుడు ఎవరనేటువంటిది త్వరలో బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఇప్పుడు కవిత చెప్పేటువంటి అంశంలో వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు ఉంటాయా, ఉండవా? ఆల్రెడీ కవిత భర్త అనిల్కు నోటీసులు ఇచ్చిరు. వాళ్ళ పనులకు ఆ కేసు ఎవరు కవిత చుట్టూ ఉండేటువంటి వాళ్ళ వ్యక్తిగత సహాయకులు అనుకోండి, మిగిలినటువంటి వాళ్ళకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. కవితకు సంబంధించి ఎవరెవరు కలిసే వాళ్ళు, ఆ పలానా రోజు ఎవరెవరు ఎక్కడున్నారనేటువంటి అంశం. దాంతో పాటు అప్రూవర్లుగా మారినటువంటి వాళ్ళను కవిత గారిని పక్కన పెట్టి విచారిస్తే అనేకమైనటువంటి విషయాలు వస్తాయి. కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వడం ఖాయం. మళ్ళా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు సమన్లు ఇచ్చిరు. నిన్న బెయిల్ వచ్చింది కదా ఢిల్లీలో, మళ్ళీ వాళ్ళకు సమన్లు కూడా ఇచ్చిరు కేజ్రీవాల్కు. సో కేజ్రీవాల్ ఇయ్యాలి కాకపోతే రేపా ఎప్పుడో ఒక రోజు అయితే అరెస్ట్ అవుతాడు, అది మాత్రం నిజం. కేజ్రీవాల్ తో పాటు కాంగ్రెస్ నాయకులు ఎవరైనా బయటకు వస్తారా, టిఆర్ఎస్ లో ముఖ్యమైనటువంటి నాయకులు వస్తారా, టిఆర్ఎస్ లో కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా దీంట్లో ఎవరైనా ఇబ్బంది పడేటువంటి పని వస్తుందా అనేటువంటిది ఇప్పుడు చర్చ. అనేక మంది ఇప్పుడు దీంట్లో తలదూర్చేటువంటి అవకాశం ఉందా లేదా? ఎందుకంటే ఆ వచ్చినటువంటి డబ్బుల్లో ఎవరికి ఇచ్చినా అది కూడా అవినీతి సొమ్ము, ఆయన ఎందుకు తీసుకున్నాడు అనేటువంటి పైన చర్చ వస్తుంది. అమాయకంగా తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఉండదు. సో ఇంకెంతమంది నాయకులు దీంట్లో ఉంటారు అనేటువంటిది క్లారిటీ రాలేదు. దానిపైన కూడా చూస్తున్నాం మనం, అది కూడా చూసినాం. నిన్న మన ఛానల్లో ప్లే అయింది, ఆ వీడియో ఎక్కడుందో లేదో కానీ ఎక్కడ ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రజలు తిరగబడుతున్నారు. దానికి సంబంధించి ప్రజలు తిరగబడుతున్నారు. ఎందుకు మాకెందుకు ఈ బాధ అనేటువంటి అంశం పైన క్లారిటీగా తిరగబడుతున్నారు. కవిత అరెస్ట్ అయితే మేమెందుకు ఇది చేయాలి, మేమెందుకు రోడ్ల మీద వస్తే మాకెందుకు ఇబ్బంది అని వాళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో కవితకు సంబంధించినటువంటి అరెస్ట్ చేస్తే ప్రజలు తిరగబడుతున్నారు. కవితను అరెస్ట్ చేస్తే మాకెందుకు, మాకేం సంబంధము, ఇగో బీఆర్ఎస్ పైన తిరగబడినటువంటి జనాలు. నిన్న జనగాంలా ఇది ఎండ కొడుతున్నది, చేతిలో ఈ మహిళ దగ్గర చంటి బిడ్డ ఉన్నది. వాళ్ళు బస్సులో పోయేటువంటి వాళ్ళు బస్సులో పోవాలి, చేతిలో చంటి బిడ్డ ఉంది, పిల్లలు ఏడుస్తున్నారు, దూపైతున్నది, ఎండకు నిలబెట్టకురి, మా బస్సును పంపిరని అంటే వీళ్ళు లేవకపోతే వాళ్ళను తిరగబడ్డరు. ఇగో చేతిలో చంటి బిడ్డ, చేతిలో చంటి బిడ్డ. ఇది బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నిన్న జనగామకు సంబంధించినటువంటి వచ్చినటువంటి వీడియో. ప్రజలు తిరగబడుతున్నారు. కవిత పైన సానుభూతి లేకపోగా కవిత కోసం మేమెందుకు ఇబ్బంది పడాలి, మేమెందుకు ఇది చేయాలి, కవితకు సంబంధించి ఇగో ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడతారా, చేతిలో చంటి బిడ్డ ఉంటే కూడా చెబితే పట్టించుకోరా అనేటువంటి విషయం చెప్తున్నారు. ప్రజల్లో ఉన్నటువంటి భావన ఏంటి అనే దానికి ఇది ఒక రుజువు. అయితే ఇది ఒక్క చోట జరిగింది, మిగిలిన చోట జరగలేదు కాదు. అసలు బీఆర్ఎస్ నాయకులే సగం మంది రాలేదు. మీ ఆలేరు మాజీ ఎమ్మెల్యే, మీ భువనగిరి మాజీ ఎమ్మెల్యే, మునుగోడు మాజీ ఎమ్మెల్యేలు అయితే ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో తుంగతుర్తి లాంటి ఏరియాల్లో అసలు ఆ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అనుభవించినటువంటి వాళ్ళు పక్కకు కూడా రాలేదు, రోడ్డు మీద కూడా రాలేదు. సో మీ నాయకులకే క్లారిటీ ఉంది ఆ విషయంలో. ఎవరో పాపం నలుగురు చిన్న చిన్న కార్యకర్తలు ఏదో చెప్పిరుగా అని చెప్పేసి కండవలేసుకొని పోతే ప్రజలతోటి తిట్లు తిన్నారు. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళు ఏం చేయాలన్నటువంటి అంశం పైన క్లారిటీ.
సో కవిత ఇప్పుడు ఎవరి పేర్లు చెప్తుంది అనేటువంటిదే ముఖ్యమైనటువంటిది.